యోగాతో ఆరోగ్యం మరియు ఆనందం లభిస్తుందని, విద్యార్థులు ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి యోగా పరిష్కారమని యోగా గురువు, యోగరత్న స్వధర్మ యోగి అవార్డు గ్రహీత ఇస్మాయిల్ గురూజీ తెలిపారు. గురు నిలయం ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ తెలియజేశారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో ప్రాణాయామాలు, ధ్యానం, మనోనియంత్రణ పద్ధతులు నేర్పిస్తూ జీవిత పాఠాలు బోధించడం జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారు చదువుకుంటున్నటువంటి చదువు ఏదైనప్పటికీ అది పూర్తిగా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, శ్రద్ధ వీటి మీద ఆధారపడి ఉంటుంది. మరి అనుక్షణం ప్రతిక్షణం మనసు రకరకాలుగా పరిభ్రమిస్తూ ఒక దగ్గర కుదుటుగా ఉండలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి చిన్నారులకు మన పూర్వీకులు ఇచ్చినటువంటి యోగ సాధన పద్ధతులు కొద్దిగా సాధన చేపిస్తే వారి యొక్క మానసిక స్థాయి, స్థితిగతులు మార్పు వస్తాయి. అంతేకాదు వారి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి అంశాలు, వాటినే జీవిత పాఠాలు అని అంటారు. అటువంటి వాటిని ప్రతిదాన్ని ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు వారు వాటిని తీసుకొని వారి జీవితానికి ఉపయోగించుకుంటారు. దానిని దృష్టిలో ఉంచుకొని మేము పరిస్థితుల్లో, ఆలోచన విధానాల్లో ఎటువంటి మార్పులు కలుగుతున్నాయి, వాటికి ఏ విధమైనటువంటి సమాధానం తెలియజేయడం వలన వారు ఆ సమస్యల నుంచి బయటపడి వారి జీవితం పట్ల వారికి ఒక చక్కటి అవగాహన వారిలోనే కలగాలి. ఏ విధమైనటువంటి మాటల ద్వారా, ఏ విధమైనటువంటి బోధన ద్వారా వారిలో జరుగుతుందో ఆలోచించి, అన్వేషించి అటువంటి విషయాలని నేను అందజేస్తూ ఉన్నాను. ఈరోజు మన విద్యార్థులు కూడా నేనేం అందజేశాను, ఈ వారం రోజుల్లో గత 5 రోజులుగా వారిలో ఏ మార్పులు వచ్చాయనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ శిక్షణకి మీ పిల్లల్ని పంపిస్తారని ఆశిస్తూ మీ గురూజీ. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.